ఈ వీడియోలో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. వీడియో డిస్క్రిప్షన్లో జనరేటర్స్ ఎలా పనిచేస్తాయనే వీడియో యొక్క లింక్ని ఉంచాను. అది మీరు చూసినట్టయితే ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ అంటే ఏంటో చూద్దాం. ఏసీ కరెంట్ని ఈ విధంగా వేవ్ లాగా చూపిస్తారు. అది ఎలా అంటే ఎక్స్ మరియు వై ధ్రువాలను తీసుకొని ఎక్స్ ధ్రువం యొక్క పై భాగంలో పాజిటివ్, కింది భాగంలో నెగిటివ్ అని, మధ్యలో న్యూట్రల్ అనుకుందాం. జనరేటర్ ఒక రౌండ్ తిరిగినట్టయితే విద్యుత్తు 2 సార్లు మారుతుంది. జనరేటర్ స్టార్ట్ అయింది అనుకుందాం. మొదటి హాఫ్ రౌండ్ విద్యుత్తు కుడి నుంచి ఎడమ వైపుకి ప్రయాణిస్తుంది. రెండవ సగంలో ఎడమ వైపు కుడి వైపు ప్రయాణిస్తుంది. అందువల్ల వేవ్ ఒకసారి ధన ధ్రువం యొక్క గరిష్టాన్ని, మరొకసారి రుణ ధ్రువం యొక్క కనిష్టాన్ని తాకుతుంది. సింగిల్ ఫేజ్ లో ఒక వేవ్ మాత్రమే ఉంటుంది. అదే 3 ఫేజ్ లో 3 వేవ్లు ఉంటాయి. ఈ 3 వేవ్లకి వ్యత్యాసం 120 డిగ్రీలు ఉంటుంది. అది ఎలాగంటే పూర్తి వేవ్ ని కనుక కలిపినట్టయితే గుండ్రంగా ఉంటుంది. ఇది 360 డిగ్రీలు. దీన్ని కనుక 3 భాగాలు చేసినట్టయితే ఒక్కో భాగం 120 డిగ్రీలు ఉంటుంది. ఇది ఫేజ్ 1 అనుకుందాం. ఫేజ్ 2 లో 120 డిగ్రీలకు సమానమైన వేవ్ ని తీసేస్తారు. అదే ఫేజ్ 3 లో 120 ప్లస్ 120 240 డిగ్రీలకి సమానమైనటువంటి వేవ్ ని తీసేస్తారు. అందువల్ల ఈ వేవుల మధ్య వ్యత్యాసం 120 డిగ్రీలుగా ఉంటుంది. ఇదే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ పనిచేయడానికి ముఖ్యమైన కారణం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 3 ఇనుప కడ్డీలు అనుకుందాం. వాటిని ఈ విధంగా అమర్చాను. ఆ ఇనుప కడ్డీలకి రాగి తీగని చుట్టాను అనుకుందాం. ఒకవైపు ఉన్నటువంటి రాగి తీగని అలాగే వదిలేసి రెండో వైపు ఉన్నటువంటి 3 రాగి తీగలని కలిపాను అనుకుందాం. బయట వైపు ఉన్నటువంటి 3 రాగి తీగలకి 3 ఫేజ్ కరెంట్ ని ఇచ్చాను అనుకుందాం. ఇక్కడ నెగిటివ్ అవసరం లేదు, ఎందుకంటే ఈ 3 ఫేజుల్లో ఉన్నటువంటి ఏదో ఒకటి నెగిటివ్ గా పనిచేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. విద్యుత్ మొదలైనప్పుడు వేవ్స్ గమనించినట్టయితే ఫేజ్ 1 లో వేవ్ పాజిటివ్ వైపు ఉంది, ఫేజ్ 2 లో వేవ్ పాజిటివ్ వైపే ఉంది, ఫేజ్ 3 లో వేవ్ నెగిటివ్ లో ఉంది. అందువల్ల ఫేజ్ 1 ఫేజ్ 2 పాజిటివ్ లాగా, ఫేజ్ 3 నెగిటివ్ లాగా పనిచేస్తుంది. ఫేజ్ 1 లో ఇనుప కడ్డీకి చుట్టినటువంటి రాగి తీగలో విద్యుత్తు ఈ దిశలో ఏర్పడుతుంది. అందువల్ల దానిలో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఆ అయస్కాంత క్షేత్రంలోని ఉత్తర ధ్రువం బయట వైపు ఉంటుంది, దక్షిణ ధ్రువం లోపల వైపు ఉంటుంది. ఫేజ్ 2 లోని విద్యుత్ పాజిటివ్ కాబట్టి విద్యుత్ యొక్క దిశ ఈ విధంగా ఉంటుంది. అయస్కాంత క్షేత్రం యొక్క ఉత్తర ధ్రువం బయట వైపు, దక్షిణ ధ్రువం లోపల వైపు ఏర్పడతాయి. ఫేజ్ 3 లో విద్యుత్ నెగిటివ్ లో ఉంది కాబట్టి విద్యుత్ యొక్క దిశ బయట వైపు ఉంటుంది. అందువల్ల ఉత్తర ధ్రువం లోపల వైపు, దక్షిణ ధ్రువం బయట వైపు ఏర్పడతాయి. కొన్ని మిల్లీ సెకండ్స్ తర్వాత చూసినట్లయితే ఫేజ్ 1 యొక్క వేవ్ పాజిటివ్ లోనే ఉంటుంది. ఫేజ్ 2 యొక్క వేవ్ నెగిటివ్ వైపుకి వెళ్ళిపోతుంది. ఫేజ్ 3 యొక్క వేవ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి వెళ్తుంది. ఫేజ్ 1 లో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల యొక్క దిశ అలాగే ఉంటుంది. ఫేజ్ 2 పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపుకి వెళ్ళిపోయింది కాబట్టి విద్యుత్ యొక్క దిశ మారుతుంది. అలాగే అయస్కాంత క్షేత్రం యొక్క దిశ కూడా మారుతుంది. ఫేజ్ 3 లో కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ కు మారింది కాబట్టి అందులోని విద్యుత్ దిశ మరియు అయస్కాంత క్షేత్రం దిశ మారుతాయి. ఈ విధంగా టైం గడిచే కొద్దీ విద్యుత్ మరియు అయస్కాంత దిశలు మారుతూ ఉంటాయి. ఇలా మారటం వల్ల గుండ్రంగా తిరుగుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. గుండ్రంగా తిరుగుతున్నటువంటి అయస్కాంత క్షేత్రంలో గుండ్రంగా తిరగడానికి వీలుగా ఒక కండక్టర్ ఉంచినట్లయితే ఎలక్ట్రోమాగ్నెట్ ఇండక్షన్ వల్ల అందులో విద్యుత్ శక్తి మరియు అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. ఆ అయస్కాంత క్షేత్రం ఏ దిశలో ఏర్పడుతుందంటే బయట ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. ఈ 2 అయస్కాంత క్షేత్రాల మధ్య ఆకర్షణ వల్ల ఇనుప కడ్డీల్లో అయస్కాంత క్షేత్రం గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. దాంతో పాటు మధ్యలో ఉన్నటువంటి కండక్టర్ కూడా గుండ్రంగా తిరుగుతుంది. ఈ విధంగా 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ పనిచేస్తాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది గుండ్రని ఇనుప రేకు. ఆ రేకు మీద కోటింగ్ వేసి ఉంది. ఇటువంటి గుండ్రని ఇనుప రేకు ఒకదాని మీద ఒకటి ఉంచుతారు. దానికి ఉన్నటువంటి రంధ్రాలు రాగి తీగని చుట్టానికి ఉపయోగిస్తారు. దీన్నే వైండింగ్స్ అంటారు. ఇక్కడ నేను 3 వైండింగ్స్ నే తీసుకున్నాను. మామూలుగా ఇంతకన్నా ఎక్కువ వైండింగ్స్ ఉంటాయి. దీని మధ్యలో ఉంచడానికి గుండ్రని ఇనుప ప్లేట్ కోటింగ్ వేసి ఉంటుంది. వీటి చివరల్లో రంధ్రాలు ఉంటాయి. ఈ ప్లేట్లని ఒకదాని మీద ఒకటి ఉంచి ఒక ఇనుప రాడ్ కి అమరుస్తారు. ఈ ఇనుప రాడ్ ని సాఫ్ట్ అంటారు. ఈ ప్లేట్లు రంధ్రాలలోనే అల్యూమినియం ఉంచుతారు. ఇక్కడ ఆకుపచ్చ రంగులో చూపించింది అల్యూమినియం ప్లేట్లన్నీ ఒకదానికి ఒకటి అంటుకుని ఉండేలాగా ఉంచుతారు. ఎలక్ట్రోమాగ్నెట్ ఇండక్షన్ వల్ల ఏర్పడేటటువంటి విద్యుత్తు దీనిలోనే ప్రవహిస్తూ ఉంటుంది. 3 ఫేజ్ కరెంట్ గనక దీనికి ఇచ్చినట్టయితే తీగల్లో విద్యుత్ ప్రవహించి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం గుండ్రంగా తిరుగుతూ ఉండడం వల్ల మధ్యలో ఉంచినటువంటి సాఫ్ట్ ప్లేట్లలో ఎలక్ట్రోమాగ్నెట్ ఇండక్షన్ వల్ల బలమైన అయస్కాంతం ఏర్పడుతుంది. అందులో ఏర్పడే విద్యుత్ అల్యూమినియం లో ప్రవహిస్తూ ఉంటుంది.
ఆ అయస్కాంత క్షేత్రం యొక్క దిశ బయట ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అందువల్ల ఈ రెండింటి మధ్య బలమైన ఆకర్షణ ఏర్పడుతుంది. బయట ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం గుండ్రంగా తిరుగుతూ ఉండడం వల్ల మధ్యలో ఉంచినటువంటి సాఫ్ట్ కూడా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ పనిచేస్తాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.